మీరు కొంచెం మీరు ఇక్కడే ఉన్నారు ఇంకొక అంటే సార్ మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ. పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకొక 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్ యాక్చువల్లీ. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద. అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకి వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్ మాది. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. కొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా. కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్ కౌలు. ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది, ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయేది, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు. వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్. ఇక్కడ నుంచి ఖర్చు సార్ ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయిందని వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనేమో ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయిన ఉన్నా పై కంకులు ఎక్కడి కంకులు నుంచి ఉన్నా అవి కూడా మనకి ఇస్తారు. అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్ ఎకరానికి వచ్చి. ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది కుప్ప వేసి. అదే నుంచి ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు. మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. వెంటనే అవి పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా each and every acre? Yes sir, every field will be enumerated sir. Already app ఇచ్చారు సార్ యాక్చువల్లీ. ఇంకా 2-3 days లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 days they should be getting compensation. అంటే ఇది మొత్తం వస్తుంది ఏం ఇస్తారో తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫ్రీగా ఇచ్చారు సార్. వర్షంకి తప్ప అయిపోయింది కంకి అంతా. ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్. పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్.
మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్. ఇది దివిసీమ సార్ యాక్చువల్లీ. ఇఫ్ యూ రికలెక్ట్ సార్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ. అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ. దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ. దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఒక 3-4 మండల్స్లోనే ఉన్నాయండి సార్. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ వేస్తుంది. గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఏంటి సార్? అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును. అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప ఈ 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్ కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడ నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దాని వల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోర్టు వచ్చేస్తా ఉంటుందా? పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో తేలుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడానికి వస్తుంది. పాత అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు. ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్. ఒకసారి డ్యామేజ్ అయింది అనుకున్నాను. అసలు వీడియో కూడా తెచ్చాను సార్, డ్రోన్ వీడియో కూడా ఉన్నప్పుడు. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను. వీళ్ళు ఇక్కడ వచ్చారు కలెక్టర్ గారు. ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. ఇదంతా మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది. లాక్లని చెప్పారు. ఇక్కడ అయితే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసిన టైం అన్నది ఈ టైం. ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్ని ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. లేట్ క్రాప్ ఇక్కడ అంత తాలే సార్. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యాడ్ ఫైండ్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. సార్ ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్ లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ. అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్ యాక్చువల్లీ. అప్పుడు అంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు పౌర్ణమి అమావాస్య అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ సినారీ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది సార్. నీరు వస్తా అంటే ఈ నీరు అట్లా అవుతుంది కదా. అంతే కదా. ఒకసారి దీన్ని ఒక మీటింగ్ కూర్చున్నాం సార్. లాస్ట్ టైం కూడా మరి 14 crores ఇచ్చారు. ఇది కూడా రిజాల్వ్ అయితే ఇంకా వీళ్ళు ఓకే కదలండి. అయితే అండి మాకు ఆధారం ఏముంటుందా? ఆధారం ఉంటుందా మాకు? కాబట్టి మేము బతుకోవాలి. మేము మీ పేరు? బాగున్నాయి. మీరెంత కాల్ చేస్తారు? 5 ఎకరాలున్నారా? 5.5 అంటే పక్కన నీటి వచ్చి మీరు అంటే రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు. నేను మాట్లాడతాను. సరే గౌండ్ల తెలుగు నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. అందరికీ అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే.
ఉంటారు మీరు మార్కెట్ గెల 200-300 కొంటారండి నీట్గా మార్కెట్. ఇప్పుడు పంట ఉండిందా? కాయలు ఉండున్నాయా? ఉండే అంటే పనికిరాని కాయలు పిందలు అన్ని. ఇప్పుడు కాదు, పిందలు వచ్చినాయి అన్నిటికీ. అన్ని పిందలు వచ్చినాయి. దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ 800 to 1000 మధ్యలో చెట్లు ఇది వేసి ప్లాంటేషన్ చేస్తారు సార్. ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్ల దాదాపు వాళ్ళకి 200 to 300 రూపీస్ వస్తుంది సార్. అంటే 1.8 lakhs నుంచి ఒక 2.7 lakhs మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి. అది ఆల్మోస్ట్ 1 year పడుతుంది సార్. బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా 1 lakh దాకా వస్తుంది సార్. ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి 1 acreకి దే విల్ గెట్ 1 lakh per annum సార్. బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్, ఇది 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. రెండోసారి ఇది అంటే పోయిన మన యాసకాలంలో గెల మీద ఉందండి, పడిపోయింది. మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది. కొన్నిసారి వర్షాల వల్ల పోయిందా? యాసకాలం మనకు వర్షాలు ఫస్ట్ వర్షాలు పోయింది. ఇది పంటకాలం మురుకాలు డ్రైనేజ్ సార్, డ్రైన్ ఇంత కార్తీక టైం చేసి క్లీన్ చేస్తాం అలా ఊరి నుంచి చెప్తాను అన్ని చేయమని ఒక అవగాహన కోసం. లాస్ట్ 5 years ఈ కాలువలేం బాగా చేయలేదు, మనం వచ్చాక మొత్తం అదే చూస్తాం అక్కడ. డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్, నేను మా మధు ఒకసారి అడిగాను కదా, ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది. ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి కుదురుతారన్న ఎన్ఆర్జీఎస్ మనం అది అందుకనే ఏదో చేద్దాం. డీసిల్టేషన్ అలౌడ్ ఎనర్జీ చేసుకుంటారు. శాండ్ ఫిల్లింగ్ ఏదైనా మనం స్కూల్స్ కానీ లో ఏరియాస్ చేయాలి, కూర్చోబెట్టాలి. అందుకనే ఒకసారి కలెక్టర్ గారిని మాట్లాడమన్నాను, ఏమేమి ఐడెంటిఫై చేసి చెప్పండి ఒకసారి. మీ పేరండి? తోట కృష్ణమూర్తి అండి. తోట అంటే మేము పేరు కృష్ణమూర్తి. మీ సొంత భూమి ఇది? అండి మా నాన్నగారు. అదే అంటే మీరు కౌలుకు చేసేది? కౌలు అంటే మా నాన్నగారు చేస్తారంటారు సార్. ఓ అట్లా నాన్నగారు మనసులో ఉంటాడు, బయటికి తిరగడం. అదేలే, వేరే వాళ్ళకి ఎత్తు వెందిలేము, నేనే వేస్తున్నా. మీరే వేస్తున్నారు. ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలబ్బా. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? తీసుకోవాలి. సరే ఓకే, మళ్ళీ కలుస్తాం, చెప్తా. షేరింగ్ పెట్టేసాం సార్ యాక్చువల్లీ. సో దాంట్లో రిసోర్సెస్ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయని పెట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీమ్ వేయడం వల్ల సార్ ఇప్పుడు పవర్ సోర్స్ కూడా అన్ని ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. సో వీ వర్ ఏబుల్ టు రిస్టోర్ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ పెట్టాం సార్. మళ్ళీ ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేసుకొని పెట్టుకుంది సార్. ఫస్ట్ 329 పవర్ సోర్స్, 230 వాటర్ ట్యాంకర్స్, 390 ట్యాంకర్స్, ఇవన్నీ అంటే విత్ ఫోన్ నంబర్స్ ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్. దానివల్ల we were able to do it quickly sir actually. So this is basically మనకు హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది సార్ యాక్చువల్లీ. బైక్ వెళ్ళకపోతే చెట్టు పడిపోయింది సార్. యాక్చువల్లీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్, బట్ బికాస్ ఆఫ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకమ్ టు డెత్ సార్ యాక్చువల్లీ. మన ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి ఈసారి. అవును సార్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి. వాటర్ ప్రాబ్లం లేదు సార్ ఈసారి. సిపిడబ్ల్యూ స్కీమ్, పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాం సార్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ పవర్ అవుట్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని. మళ్ళీ తమరు నేను చెప్పినట్టు సార్ సూపర్ క్లోరినేషన్ చేసే మళ్ళీ వాటర్ ఇవ్వడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం సార్ యాక్చువల్లీ. సో బేసికలీ ఇది అక్కడ చూపిస్తాను సార్. ఇంకా బోట్లు కూడా 73 బోట్స్ ఈ అలల వల్ల సార్ ఫిషర్మెన్ బోట్స్ ఒకటొక్కటి కొట్టుకొని దెబ్బతినింది సార్ యాక్చువల్లీ. వలలు కూడా పాడైపోయినాయి సార్ 271. టోటలీ 1476 చెట్లు పడిపోయినాయి సార్ యాక్చువల్లీ. బట్ ఏమంటే వీఆర్ ఏబుల్ టు క్లియర్ ఆల్మోస్ట్ 80% విత్ ఇన్ 3-4 hours సార్. ఇంక మిగిలిన 20% కూడా నేను మధ్యాహ్నం లోపు ఎంటైర్ ట్రాఫిక్ వాజ్ త్రూ సార్, ఎక్కడ కూడా గ్యాప్ లేదు సార్. ఈ ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు 971 పోల్స్ పడిపోయినాయి. అది కొంచెం మనము 95% దాకా రిస్టోర్ చేయగలిగాం సార్. ఇంకొక ఇక్కడ 80 మొగ్గ సబ్స్టేషన్ ఒకటి మచిలీపట్నం టౌన్లో కొన్ని పార్ట్స్ ఈ రోజు ఇంకా అయిపోతాయి సార్, మధ్యాహ్నం లోపు అయిపోతాయి సార్ యాక్చువల్లీ. సో దీస్ బ్రాడ్గా ఇదైంది సార్. ఇది సార్ తమరు అడిగింది 46,357 హెక్టేర్స్. అంటే ఇది మనకు సార్ ఇలా ఏదేది వంగింది అదంతా కూడా ఇనిషియల్లీ తీసేసుకుంటాం సార్ యాక్చువల్లీ.
అదే ప్యాడీ క్రాప్ సార్. ఇలా పడిపోతే దాన్ని లాడ్జింగ్ అంటాం సార్. యాక్చువల్లీ లాడ్జ్ అయిపోయిన వెంటనే దాన్ని డ్యామేజ్ కింద ఫస్ట్ ప్రాథమికంగా చెప్పేస్తాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డ్యామేజెస్ రిపోర్ట్ పంపించాలి కనుక. తర్వాత ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి యాప్ ఇస్తున్నారు సార్. ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నార్మ్స్ ప్రకారంగా ఏది ఉంది లేదు చూసి వాళ్ళకి ఇనిషియల్ అసెస్మెంట్ దీని నుంచి పెరగచ్చా తగ్గచ్చా? తగ్గొచ్చు సార్. అంటే చిన్నది ఉన్నా కానీ రాసి పెట్టేశారు ముందు. అంతే సార్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి లేదు సార్. ఇదంతా ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తాం. సో దానివల్ల కొంచెం హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ ఇంకా ముందు చేయాలండి. మనం వీళ్ళు ఏం చేస్తారంటే వర్షాలు పడ్డే ముందు చేస్తారు, మనం ఇంకో 2 months ముందు స్టార్ట్ చేస్తారు. రీజన్ ఏంటి? మనీ అంటే సార్, అంటే ఇక్కడ లాజిక్ ఏమంటే వాటర్, ఇది మెయిన్ ఎలక్ట్రికల్ డ్యామేజ్ సార్ యాక్చువల్లీ. సో ఇలా చెట్లు పడిపోవడము, ఇలా పోల్స్ పడిపోవడము, ఇలా అంతే మనం వెంటనే అది కూడా రీస్టోర్ చేయగలిగాం సార్ 95% దాకా. బట్ కొంచెం దాంట్లో ఇంకా వీళ్ళు ఎంతమంది? 5 మందా 10 మందా? 4 సార్. డ్యూరింగ్ నైట్ టైమే రిస్టార్ట్ చేశాం సార్. అదే సార్. ఏదండి? కోడూరులో సార్. రాత్రి కదా? రాత్రి సార్ మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్ మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్, వెన్నటి మెటీరియల్ మొత్తం ఈక్విప్మెంట్, ఎలక్ట్రికల్ స్టాఫ్ అంతా రెడీగా ఉంచాం సార్. ఎక్స్ట్రా గ్యాంగ్స్ పెట్టాము సార్. ఎరక్షన్ గ్యాంగ్స్ పెట్టాము. వేరే లొకేషన్స్ తెప్పించాను సార్. షేయింగ్ ఇక్కడ డిఫరెంట్ లొకేషన్లో పెట్టాము సార్. ఈవెన్ బోట్లు సంబంధించిన మనుషులు కూడా చెరువులు, ఈ ఏరియాలో చెరువులు ఎక్కువ ఉంటాయి సార్. చెరువుల్లో టవర్లో పడిపోయినా కూడా ఇమీడియట్గా రిస్టోర్ చేసుకోవడం కోసం. అలా ఎన్ని పోల్స్ చేసి ఉంటారు? 145 పోల్స్ చేసాం సార్. అది 400 పోల్స్ స్టోర్స్ ఇస్తాం సార్. ట్రాన్స్ఫార్మర్స్, మెన్ అండ్ మెటీరియల్ అండ్ కండక్టర్ అండ్ ఏహెచ్ కార్నర్ పాయింట్ కూడా పంపించాం సార్. ముందే 25th నుంచి అలర్ట్ ఉన్నాం సార్. ఇది సైక్లోన్ స్టార్ట్ అయిన కాడ నుంచి చెట్లు పడ్డప్పుడల్లా మేము రికవరీ చేసుకుని వచ్చాం సార్. అందుకే అంత ఫాస్ట్ మొత్తం మొండలకి ఇరిగిపోయినాయి. ఇరిగిపోతుంది సార్. ఇది మొండల కంటే మామూలుగా ఇరిగిపోయినాయి సార్. పాతయ్యా? పాత సార్. ఇట్లా పడిపోగానే మేము ఇమీడియట్ కట్ చేసుకుంటాం. ఇది బట్టి పడిపోగా నైట్ టైమే తీసాం సార్. ఇది తెల్లారిపోతుంది డిస్టర్బ్ చేయడానికి మాకు టైం కుదిరింది. ఇమీడియట్ మెటీరియల్ అంతా కూడా గ్యాంగ్స్ కూడా బాగా పనిచేస్తుంది సార్. ముందే పెట్టాం. నెక్స్ట్ టైం ఒక ఎవరైతే రెస్క్యూ చేసిన పిలిపించుకున్నారు. ఇది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు బోట్లు పడిపోయినాయి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొట్టుకుని వెళ్ళారు కదా? అంటే తుఫాను ముందు మనం అందరికీ హెచ్చరికలు చేసాం సార్. చేసి అందరికి హెచ్చరికలు చేసి పెట్టాం సార్. కానీ గాలి విపరీతంగా రావడం వల్ల అలా ఒకదారి కొట్టుకొని కొంచెం డ్యామేజ్ వచ్చేస్తాయి బోట్లు. వాటితో పాటు కొన్ని నెట్లు కూడా పాడైనాయి సార్. 73 బోట్లు, 2 కోడూరు నాగలంక మండలంలో బోట్లు కొట్టుకోవడం పార్షియల్ డ్యామేజ్ వచ్చింది. అదే నెట్లు కూడా కొన్ని మునిగిపోయినాయి సార్. కొన్ని బోట్లు పూర్తిగా మునిగిపోయినాయి సార్. తర్వాత రెస్క్యూ కూడా నాగేంద్ర చెప్పాను సార్. నాగేంద్ర గురించి చెప్పండి. ఎవరు అబ్బాయి ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు సార్. నాగేంద్ర ఉన్నాడా? పిల్లండి నాగేంద్ర. సరే నేను అడిగాను సార్, నీకు రిస్క్ అంటే నువ్వు వెళ్ళొద్దు అంటే లేదు. రిసీవ్ చేసేసావా? నువ్వు చేసిన ఎఫర్ట్ ఒక ఫోటో తీసుకెళ్ళరా? కరెక్టా? రండి. యూ బీ దట్ సార్. మీరు ఇక్కడ ఉన్నారు సార్. మీరు ఇటు ఇచ్చండి. ఇది రానివ్వు. ఇట్లా కొంచెం వెనక్కి వెళ్ళి అందరూ వచ్చేలా చూడు. ఎక్కడైతే అవసరమైందో కూడా మనం అక్కడ ఇట్లా సెన్సర్స్ కూడా పెట్టాం సార్. సో అట్లా అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసినాం సార్. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్. అయితే ఇక్కడ ఈ డాక్టర్ గారు రిస్క్ చేసి లోపలికి వెళ్ళేసి ఒక ఇక్కడ లేరు సార్, బయట ఉన్నారు సార్. బయట అవుట్ సైడ్కి వెళ్ళిపోయారు సార్. వచ్చిన ఈమె వెళ్ళేసి ఇక్కడ ఈ షెల్టర్ కూడా ఏర్పాటు చేయించింది సార్. బయట వెళ్ళిపోయినారు సార్. అవనగడ్డకి వెళ్ళిపోయినారు సార్. ఫోన్ చేయండి. ఉంటే బయట పిలవండి, లేదంటే అట్లా సార్. ఇట్లా ఫోన్ పిలిపించండి. మోపిదేవి మీరు తుఫాన్లు చూసారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది, అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల.
సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని ఈ పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా గారి కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి, ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగి పడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 ఉంటుంది సార్, 3,000 చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే, పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటే కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికి కూడా. అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ కంగ్రాచులేషన్, చాలా చాలా అద్భుతమైన పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే మేము అది 9-10 షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాను వెళ్ళాయో, మేము మా డిహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని, ఎలాగన్నా వాటిని రక్షించాలని వాటికి టెంట్ మరియు మెడిసిన్స్ మా చిన్న నర్సింహోమ్స్ వారు ఏంటంటే డిహెచ్ఓ సార్ మొత్తం మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్. అక్కడైతే చాలా గ్రేట్ ఎఫర్ట్స్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఆర్మీలో నెంబర్ 1 గా ఉంటుంది సార్. అవునా? చాలా థ్యాంక్ యూ సార్. ఓకే మా మీరు అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే, డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మండలి బుద్ధిప్రసాద్ గారును, బాలశౌరి గారు, మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు.
ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. 5,000 ఎకరాలు ఇవాళ పంట. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. ఉంటుంది కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేదైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టుకోవాలి తెలియదు. థ్యాంక్ యూ. పంచాయతీలో స్పీడప్ చేశారు దాదాపు 10 మీరే చెప్తారు. అవును. బట్ అన్నిటిని ఎప్పటిలో క్లియర్ చేయాలి. అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది ఏంటంటే మేజర్కి ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఇంకొక 1 or 2 days పడద్దేమంటుంది. అప్పుడు నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసాం సార్. 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలువల్లోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది. దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ దాన్ని చేయాల్సిందే. అంటే మెయిన్ ఇలాంటి జరగకుండా ఒకటి కాలువలు పూడికలు తీయటం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి, వీటన్నిటి మీద ఒక ఐ థింక్ అన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్, ఇప్పుడు అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక అంటే ఈ మొత్తం అంటే అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని నేను తీసుకెళ్తాను. సార్ దిగువకి వెళ్ళే రోడ్లు కూడా కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి. వాటి నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా 40 crores పెట్టారు సార్. పెట్టారు సార్. ఎదురుమండి టు గొల్లమ్మ అది చెప్తున్నారా? అంటే ఈ శాస్కీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. మందికి కొంచెం మీరు చేయి కలెక్టర్ గారు నేను వెళ్ళి చూడటం తీసి వారు చూపించినట్టు వారితో అంటే ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రసాద్ గారు కానీ మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాలంక మండలంలోది ప్రత్యేకించి ఒక ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలి, దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం. ఆక్వా రైతులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ గాలివాన వల్ల. కొన్ని మునిగిపోయినాయి. ఇప్పుడు చెప్పారు కదా, ఎంత మునిగిపోయినా మా సార్కే మా ఓటు సార్. మీరు చెప్పండి. లేదు అలాగా మీరు రెలవెంట్ క్వశ్చన్. ఒక నిమిషం. ఆక్వా రైతులు కూడా టీమ్స్ పెట్టాము. యాక్చువల్లీ దానిపైన ప్రిలిమినరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. వీళ్ళు అడ్రస్ అంటే దేని నుంచి పారిపోయేది కాదు, కానీ అంటే నాకు ఇప్పుడే మీరు చెప్పారు. అంటే ఇక్కడ అంటే ఆక్వా అనేది మేజర్లీ నేను వెస్ట్ లో చూస్తాను తప్ప చాలా పెరిగిపోయింది.